హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ వాళ్ళది. సో వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో. వాళ్ళు 2 months ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్లో మనకి 18,000 శాలరీ అనేది ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ అయిపోయాక మనకి శాలరీ అనేది 25,000 అనేది ఫిక్స్ చేస్తారు. సో ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఈ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. ఐసిఐసి బ్యాంక్ జాబ్ అప్డేట్ అనేది వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ icicbankcareers.comలో మనం ఇది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి జాబ్ రోల్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్ ఫోన్ బ్యాంకింగ్ అనమాట. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, ఐసిఐసి బ్యాంక్ కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ అండ్ క్వీరీస్ ఉంటే త్రూ ఫోన్ ద్వారా మనం డౌట్స్ అనేది క్లియర్ చేయాలి. సో ఇక్కడ మనకి ముందుగా వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది మనకి ఇస్తారు. సో మనం అంతా చెక్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే, వాళ్ళకి ఏమైనా క్వీరీస్ ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి, కంపల్సరీ సాల్వ్ చేయాలి. సో ఇది జాబ్ రోల్ అనమాట, ఐసిఐసి బ్యాంక్ రోల్. సో ఇంకా చూసుకుంటే మనం వాళ్ళ డౌట్స్ అనేవి కంపల్సరీ 100% మనం రిజాల్వ్ చేయాలి. సో ఇదైతే జాబ్ రోల్. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి క్వెరీ రెజల్యూషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే కస్టమర్స్ క్వెరీస్ అండ్ డౌట్స్ ఏమన్నా ఉంటే అవి కంపల్సరీ మనం రిజాల్వ్ అనేది చేయాలి త్రూ ఫోన్ ద్వారా. సో ఇక్కడ మనకి సెకండ్ వచ్చేసి మనకి కస్టమైజ్డ్ సొల్యూషన్ ఆఫరింగ్. అంటే ఇక్కడ మనం కస్టమర్స్ క్వెరీస్ అండ్ డౌట్స్ అనేవి వాళ్ళ నీడ్స్, అంటే వాళ్ళకి ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్గా మనం అనేది సాల్వ్ చేయాలి అనేది ఇది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి బీ హోల్డ్ అవర్ వాల్యూస్. అంటే ఇక్కడ మనం ఐసిఐసి బ్యాంక్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా సర్వీస్ ఉంటే అది కంపల్సరీ ఫేర్గా ఉండాలి. సో వాళ్ళ క్వెరీ అనేది ఎంతవరకు అయితే కోర్ వరకు వెళ్ళినా కూడా మనం సాల్వ్ చేయడానికైతే ట్రై చేయాలి. సో మనమైతే ఫేర్గా ఉండాలి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రొవైడింగ్ 360 బ్యాంకింగ్ అనమాట. ఐసిఐసి బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా క్వెరీస్ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు కోర్ వరకు వెళ్ళి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కంప్లైన్స్, అథరెన్స్ టు కంప్లైన్స్, కొన్ని రూల్స్ పరంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పరంగా సో అగ్రీ అవ్వాలి. ఈ జాబ్ రోల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి మన ఓరల్ అండ్ రిటర్న్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ క్వెరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్వెరీస్ అనేవి ఈజీగా రిజాల్వ్ చేసేటట్టు చూడాలి. సో ఇంకా మనకి ఒక టీమ్తో వర్క్ చేయాలి. మనకి ఏదైతే కస్టమర్స్కి మన ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్వెరీస్ అనేది రిజాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి బీ యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి కస్టమర్ క్వెరీస్ని సాల్వ్ చేయడానికి. స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అండ్ డీప్ అండర్స్టాండింగ్, కస్టమర్ నీడ్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటిపైన డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేసేటట్టు అగ్రీ చేయాలి. సో ఇక్కడ స్కిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇక్కడ మనకి బిజినెస్ గ్రూప్ అనేది ఉంటుంది. సో కస్టమర్స్ మనకి పోర్ట్ఫోలియో అనేది మనకి వాళ్ళ డీటెయిల్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. సో వాళ్ళకి ఏమైనా క్వెరీ వస్తే వాళ్ళు త్రూ ఫోన్ కాల్ చేస్తారు కదా, సో ఇప్పుడు మనం వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళకి ఏదైతే డౌట్ ఉందో అవి ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు 24/7. సో ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. సో మీకు రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అందుకే. సో వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉంటే ఈజీగా క్లారిఫై చేసేటట్టు ఈ బిజినెస్ గ్రూప్ అనేది వాళ్ళు ఇక్కడ యాడ్ చేశారు. సో ఇక్కడ చాలా సో ఈ జాబ్ రోల్ వచ్చేసి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను కదా. సో ఇలా మనము త్రూ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కస్టమర్స్ క్వెరీస్ అనేది మనం రిజాల్వ్ చేయాలి. సో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి గువాహటి, హైదరాబాద్ ఉంది. మినిమం ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు. సో మ్యాక్సిమం అయితే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అనేది ఉండాలి.